ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు ఏ మూడ్ లో ఉన్నారనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ విమర్శల్ని పక్కన పెడదాం, కాసేపు మీరు అన్నట్టు వాళ్ళ విమర్శల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటే, కానీ విభజన చట్టంలో రాజధాని అభివృద్ధి అంశమే కాకుండా ఇతర అనేక అంశాలు ఉన్నాయి. మీకు తెలుసు, విద్యా సంస్థల ప్రతిష్టాత్మక ఐఐటీలు ఐఐఎంలు లాంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటివి కానీ, లేదు ఇతర కారిడార్ల ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించినటువంటి కానీ ఇతర అంశాలు కూడా విభజన చట్టంలో చాలా అంశాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ పక్కన పెట్టిన అన్ని అంశాలు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇన్స్టిట్యూట్ చెప్పినారో అవన్నీ ఇన్స్టిట్యూట్స్ కూడా 2014 to 19 చేశారు. బ్యాలెన్స్ ఇప్పుడు పోలవరం కానీ లేదు అమరావతికి చాలా నష్టం జరిగిందండి. గత 5 సంవత్సరాల కాలంలో అమరావతిని కట్టాల్సింది పోయి అమరావతిని డిస్ట్రక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు కేవలం ఫోకస్ అంతా కూడా అమరావతి అండ్ పోలవరం. ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, రైల్వే జోన్కు ల్యాండ్ ఏమంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ కలెక్టర్ని పిలిచి రైల్వే వాళ్ళకి సూటబుల్ ల్యాండ్ రైల్వే వాళ్ళతో కూర్చొని 15 days లోపల చేయమన్నారు. అది ఈ వారం లోపలనే రైల్వే జోన్కు ల్యాండ్ కూడా కేటాయించడం జరుగుతుంది. రైట్ రమేష్ గారు, యూనివర్సిటీస్ అన్ని కూడా ఏదైతే చెప్పారో ఆ యూనివర్సిటీలు అన్ని కూడా ఫంక్షన్లో ఉన్నాయి ఇప్పుడు. రైట్, ఇక్కడ ఒక పొలిటికల్ క్వశ్చన్. మీరే ఎన్నికల ప్రచారంలో పదే చెబుతారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమని. బహుశా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కాబట్టి ఈసారి రాష్ట్ర విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత బడ్జెట్లో కొంత వివరణ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఇది జరిగింది, బీజేపీ అతర ప్రభుత్వం ఉంటే అది సాధ్యం కాదు అని అనుకోవచ్చా? అంటే అది మనము ఎలక్షన్లో చెప్పింది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు. అలాగే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తేనండి, తెలంగాణలో కూడా ఆల్రెడీ ఫైనాన్షియల్లీ రిచ్ స్టేట్. అది పోయిన ఏదైతే తెలంగాణలో చెప్పినట్టు కూడా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఉంది. రీజనల్ రింగ్ రోడ్డుకి బడ్జెట్లో పెట్టరు, ఎక్కడ కూడా ఇప్పుడు రోడ్లకు ఎక్కడ కూడా బడ్జెట్లో పెట్టలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రోడ్లది అనేది బడ్జెట్లోకి రాదు. అది సపరేట్గా ప్రతి స్టేట్లో కూడా రోడ్లది డెవలప్ చేస్తున్నారు కదా. తెలంగాణలో ఆంధ్రాతో పోలిస్తే కూడా తెలంగాణలో కూడా చేసిన రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేస్ రోడ్లే, ఎక్కడ కూడా స్టేట్ ఒక రోడ్డు కూడా డెవలప్ చేయాల. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్లకు అలాగే పోర్టు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మీరు రోడ్లు లేవన్నారు కానీ వాళ్ళ బడ్జెట్లో బెంగళూరు హైవే గురించి విస్తరణకు సంబంధింది కూడా బడ్జెట్ ఉంది, కానీ దాంట్లో కూడా పూర్తి స్థాయిలో లేదు. హైదరాబాద్ టు బెంగళూరు వయా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వస్తుంది. కర్నూలు తెలంగాణలో కొంత భాగమే ఉందని, తెలంగాణలో కొంత భాగం ఉంది, మేజర్ భాగం వేరే ప్రాంతానికి ఉంది తప్ప తెలంగాణకు అట్లా కూడా వివక్ష జరిగిందని కాదండి. ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎంత పార్ట్ వస్తే అంతే జరుగుతుంది, కానీ ఎక్కువ జరగదు. అది అదృష్టం. అంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి దాంట్లో కొంత భాగం తెలంగాణ ఉంది కాబట్టి బై లక్, కానీ అది బై లక్ దొరికింది ఆ ఛాన్స్. ప్రభుత్వం చూపైతే కాదు, పొలిటికల్ పార్టీస్ కామెంట్ చేస్తారు. కానీ మామూలుగా దేశంలో పోల్చుకుంటే తెలంగాణలో నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఎక్కువ డెవలప్ అయింది తెలంగాణ. కానీ ఇందాకే కొద్దిసేపటి క్రితమే సార్, అది పొలిటికల్ కామెంట్ అని మళ్ళీ మీరు కొట్టిపారేస్తారు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వివక్ష అనుకున్నామా, వివక్ష కన్నా మించి కక్ష పూరితమైనటువంటి విధానం అనుకోవాలి. మేము ఒకటికి ముఖ్యమంత్రి అయిన ఈ 6-7 నెలల కాలంలోనే 1కి 3 సార్లు గెలిచాం. మనం ఇక నుంచి ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధం, గత ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా మా ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలనుకుంటున్నాం. ఒక అడుగు ముందుకేసి బడాబాయ్ అని కూడా సంబోధించాం, అయినా కనికరం చూపించలేదు మా రాష్ట్రం మీద. వివక్ష కాదు, ఇది కక్షపూరితం అనేదాకా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి కూడా మీరు కిషన్ రెడ్డి వర్షన్ కూడా తీసుకోండి, కిషన్ రెడ్డి వర్షన్ తీసుకోండి. ఇప్పుడు బడ్జెట్లో కూడా మొత్తం తెలంగాణకి ఏమొచ్చినది ఒకసారి చూడండి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక కన్ను అయితే తెలంగాణ కూడా ఒక కన్ను. రైట్, అంటే మీరంటే ఎందుకంటే మీరు బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీకున్నటువంటి పరిస్థితులు రీత్యా. కానీ కొంత ఇంకా బీజేపీ తెలంగాణ బీజేపీ మంత్రులు ఇంకా ఒకరికిద్దరు మంత్రులను వాళ్ళు ఇంకా ఆచితూచి స్పందిస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పొగడాలి,
తెలంగాణలో బీజేపీ పికప్ కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆచితూచి స్పందించాలి. మీరేమో ఆల్రెడీ మీకు 15,000 కోట్లు వచ్చినాయి కాబట్టి మీరు జెట్ స్పీడ్లో స్పందిస్తున్నారు. వాళ్ళేమో కొద్దిగా స్లోగా ఆలోచించి స్పందించినట్టున్నారు. రమేష్ గారు కాదండి, 15,000 కోట్లు సరిపోదు క్యాపిటల్కి. 15,000 కోట్లు వచ్చేసి ఈ 6 నెలలకే, ఈ 24-25 బడ్జెట్కే, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మళ్ళా వస్తుంది. అదే అంటున్నాను. ఎందుకంటే నిన్న చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను లీక్ ఇచ్చింది. అన్ని పేపర్లు వాళ్ళ పతాక శీర్షిలో భాగస్వామ్య పార్టీ అయిన జేడీఎస్కి జలకిచ్చారు, స్పెషల్ స్టాటస్ సాధ్యం కాదన్నారు అని అన్ని పేపర్లు రాసినాయి. కట్ చేసి వాళ్ళు 40,000 ఇచ్చారు. కొద్దిగా ఆ విషయంలో వ్యూహాత్మకంగానే కేంద్రం వ్యవహరించినట్టుంది. రమేష్ గారు మీరు అంటున్నారు ఇప్పుడు 15,000, మరొక 6 నెలలు ఇంకో 15,000 కూడా వస్తాయని. తప్పకుండా, అంటే క్యాపిటల్ కావాలి కదా ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్ ఎలా ఉంది, అమరావతి ఎలా ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్కు దాదాపు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా పోయింది. కన్స్ట్రక్షన్ జరిగే క్యాపిటల్ని ఎవరిని ఆపుతారండి బుద్ధి లేని వారు? ఎంత కక్షపూరితంగా అమరావతి క్యాపిటల్ను అతను పాటు చేయాలని చూశాడు. ఆంధ్రప్రదేశ్ దేవుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల సైడ్ ఉండి జగన్మోహన్ రెడ్డి అసలు అది ఒక రాక్షస ప్రభుత్వం, మామూలు ప్రభుత్వం కాదు. అందుకే ప్రజలు విసిగి వేసారి అసలు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి ఆ మాదిరి ఓట్లు వేయడం జరిగింది. 93% స్ట్రైక్ రేట్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ చరిత్రలో ఇంతవరకు అలాంటి రిజల్ట్స్ రాలా. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 90,000, 94,000 అసలు ఎలా చూశారు చూడండి. అదే ఇప్పుడు